ఆయన వికలాంగుడు కాదు. సోషల్ మీడియా జంతువు. ఆయన ఓ వికలాంగుడు. ఆయన్ను ఎవరు చూసినా అయ్యో పాపం అని జాలిపడాల్సిందే. ఆయన శారీరకంగా వికలాంగుడు మాత్రమే, మానసికంగా కూడా అని కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తూ ఉంటాడని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతించిన 6 సంవత్సరాలుగా మాజీ మంత్రి అప్పలరాజు ఇటువంటి వికలాంగుల చేత సోషల్ మీడియాలో నీచాతి నీచంగా వేధిస్తున్నారని, పలాస మండలం సుమ్మాదేవి గ్రామానికి చెందిన వికలాంగుడు దున్నా బాలకృష్ణపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంమంత్రి అనిత స్పందించి మహిళలపై సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలి అని కోరారు. జగన్ నాయకులు గారు, అప్పయ్య దొర గారు ఇంతమంది రాజకీయాలు చేశారు, ఓడారు, గెలిచారు. ఎప్పుడైనా వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ పేర్లు గాని, ఆడవాళ్ళ ఫోటోలు గాని, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు వివరాలైనా రాజకీయాల్లోకి వచ్చాయా? ఈ రోజు ఎందుకు అలా జరుగుతున్నాయి? ఒక్క పలాసలో, శ్రీకాకుళం జిల్లాలో ఇంకా 7-8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడైనా కుటుంబ సభ్యుల పేర్లు గాని, కుటుంబ సభ్యుల ఆడవాళ్ళు గాని ఇంత నీచాతి నీచంగా అప్పల్ రాజనే ఈ పశువు పెట్టిస్తున్నట్టు ఎవరన్నా పెట్టిస్తున్నారా? ఒక్క అవకాశం ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పలాసాని అభివృద్ధి చేసే ఒక బంగారు అవకాశం వదిలేసి కొండల్ని కొట్టేయడం, భూ కబ్జాలు చేయడం, అర్ధరాత్రి గూండాలను పంపించి పోలీస్ స్టేషన్ లో చితక తన్నించడం, లేదా జేసీబీలు పెట్టి తెలుగుదేశం తాలూకా ఇళ్లని, రోడ్లని కూలించడం తప్పితే ఏం చేశాడు 5 సంవత్సరాలు? నేను అడుగుతున్నాను. ఈ రోజు ఓడిన తర్వాత కూడా నాకు పోరాటం తప్పట్లేదు. అప్పల్ రాజుని ఓడించినా నేను ఇంకా పోరాటమే చేస్తున్నాను సోషల్ మీడియాలో. చట్టాలను మార్చండి దయచేసి. నా ఫోటోలు పెట్టి ఇంత నీచంగా రాసినందుకు వీటిని నేనేం చేయాలి? వికలాంగులను వదిలేయాలా? రాజ్యాంగం వికలాంగులకి, ఎస్టీలకి, బీసీలకి, ఓసీలకి, ఎస్సీలకి అందరికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా అనుభవించమని ఇచ్చిందండి. అంతేగాని ఎస్సీలమని, బీసీలమని, ఓసీలమని, వికలాంగులమని తప్పులు చేస్తే శిక్షలకు రిజర్వేషన్స్ రాజ్యాంగం మనకి ఇవ్వలేదు. ఎవడైనా తప్పు చేస్తే వాడు తప్పు చేశారా లేదా చూసుకొని శిక్షించమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు కూడా మాట్లాడుతున్నాను. చాలా కష్టంగా ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని ఎత్తికి వీళ్ళ వికలాంగులు, వీళ్ళ చేత తప్పుడుగా మాట్లాడిస్తే వీళ్ళ జోలికి రారు, ఎంతైనా బరి తెగించొచ్చని అప్పల్ రాజ్ చేతిలో తయారైన అత్యంత ప్రమాదకర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు. 40-50 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న భారతదేశంలో గాని, ఆంధ్ర రాష్ట్రంలో గాని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక తయారైన ఇలాంటి వాళ్ళు గతంలో ఏ ప్రభుత్వంలో ఉన్నారా అండి? రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా ఉన్నారా అని అడుగుతున్నాను. ఎవరిచ్చారండి ఆడవాళ్ళు రాజకీయాల్లో రాకూడదని? అప్పల్ రాజు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన భార్య, ఆయన మామగారు, వాళ్ళ ఇంట్లోనే ఆయన తమ్ముడు, ఆయన 2 అన్నలు, ఆ నలుగురు ఇక్కడ రాజకీయం చేసింది మర్చిపోయామా? పలాసలోని మాట్లాడితే నా కుటుంబం మీద వస్తున్నారు, ఒక్కడనే నిరూపించమనండి. నేను చాలా చక్కగా అడుగుతున్నాను అప్పల్ రాజు గారిని. నువ్వు ఈరోజు నీ తప్పు తడకల సాక్షిలో రాయించిన దానికి ఒక్కటి నిరూపించి నీకు నేను 5 సంవత్సరాలు టైం ఇస్తున్నాను. ఇక్కడ నిరూపించకపోతే నీకు ఎప్పుడు అడుగుతుంటాను, నీ చెప్పుతో నువ్వు కొట్టుకో అప్పల్ రాజు. నిరూపించకపోతే నువ్వు నిరూపించావా? ఒక్క తప్పు నువ్వు రాయించిన పేజీలు దాంట్లో ఒక్క తప్పు నా కుటుంబం మీద నిరూపించావా? నాతో పాటు నా కుటుంబం మొత్తం రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఇంకెవ్వరు కూడా రారు. ఇంత ఓపెన్ ఆఫర్ నీకు ఇస్తున్నాను. నువ్వు చేసిన వాటికి సాక్ష్యాలతో సహా చూపించాను. సూదికొండను తినేశారన్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న పత్రికలో సోదరులు అక్కడికి వెళ్తే తెలుస్తుంది సూదికొండ ఉందో లేదో, సూదికొండ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్లు ఎవరు వేసినవో. నేను చెప్పిన నల్లగొడ్డూరు కొండ ఉందో లేదో కూడా మీకు నేను సాక్ష్యాలతో సహా చూపించాను. ఎప్పుడూ చెప్తుంటాను, నిజం ఒక్కసారి తిరిగి వచ్చే లోపల అబద్ధాలు 100 సార్లు ప్రపంచానికి చుట్టొస్తుందని. ఈరోజు ఇతని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వికలాంగుడైన సభ్య సమాజంలోని తలదించుకునే విధంగా తన వికలాంగత్వం తనకి ఒక ఆయుధంగా మార్చుకొని నా జోలికి ఎవరు రారులే అని చెప్పి ఈ రోజుకి మా ప్రభుత్వంలో మేమిచ్చిన పెన్షన్ తీసుకుంటూ వాళ్ళ తల్లికి కూడా పెన్షన్ వస్తే మా మీద రాస్తున్న రాతలకి నేను ఈయన మీదకి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు అరెస్ట్ చేస్తారు. దయచేసి వికలాంగుడని మాత్రం జాలి పడకండి. వీడు పెట్టిన గత పోస్టులు ఒకసారి వాడి పేరుతోని మీరు సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేసి వీడు ఎలాంటి పోస్టులు పెట్టాడో, నన్నే కాదు అసలు ఈ రోజు రాజకీయాలకు సంబంధం లేని నా తండ్రి గురించి మాట్లాడతాడు, నా తాత గురించి మాట్లాడతాడు.
అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. అప్పుడు వీరికి వికలాంగుడని మనం జాలి చూపించక్కర్లేదు. దయచేసి అనిత గారికి ఒకటే మనవి, ఇలాంటి సోషల్ మీడియాలో ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఇది చాలా ప్రమాదకరమైన జాడ్యంగా మన ముందు తరాలకి శాపంగా మారబోతుంది. ఇంకా ఆడపిల్లలు అన్న వాళ్ళు ఎవరు రాజకీయాల్లో రాకుండా భయపడే స్టేజ్కి తీసుకొస్తున్నారు ఈ వైసీపీ బాస్టర్స్. దయచేసి ఒక చట్టం చేసి ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళకి సింహ స్వప్నంగా మారనుందని మీ ద్వారా, మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక చట్టం చేసి మీరు చరిత్రలో నిలిచిపోవాలని దయచేసి పలాసలో ప్రజలు కూడా ఆలోచించండి. ఒకే ఒక్కసారి ఎన్నుకున్నారండి అప్పలరాజుని, ఇంకా జన్మలో ఆయన మళ్ళీ అధికారంలోకి లాగాడి ఎందులో గెలవలేడు. కానీ 5 సంవత్సరాల్లోనే చాలా విలువగల రాజకీయాలు జరిపే ఈ పలాసలోని ఇలాంటి బాస్టర్స్ ని 5 సంవత్సరాల్లో తయారు చేశాడు వీడు. ఇక్కడ ఈయన గాని, అక్కడ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గాని 5 సంవత్సరాల్లోని ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం చూడలేని ఇలాంటి వాళ్ళని రెడీ చేశారు. ఇంకొకసారి ఇక్కడ అప్పలరాజు లాంటి వాడికి గాని, అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి గాని అవకాశం ఇస్తే ఇంకా రాష్ట్రంలోని ఆడపిల్లలు గాని, అసలు ఆడవాళ్ళు గాని, ఆ మహిళలకు గాని రక్షణ ఉంటుందా, వాళ్ళు బయటికి రాగలరా అని మిమ్మల్ని అడుగుతూ ఈ దున్న బాలకృష్ణ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్టం తన పని తను చేసుకుపోతుంది. మళ్ళీ ఈ గంటన్నరలోనే మా పలాస పెద్ద పశువు అప్పలరాజు గారు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఒక వికలాంగుడిని అరెస్ట్ చేయించిందని